ఎందుకు నేను బతకాలి, అసలు ఏమిటి నా వల్ల ప్రయోజనం, నేను ఎవరికి కానివాడిని కానిదాన్ని అని చాలా నిరుత్సాహానికి, చాలా నిస్పృహకు లోనవుతుంటారు. హేళన చేసేటువంటి హేళనాకారులు హేళన చేస్తున్నప్పుడు యవన హృదయాలు గాయపరచబడతాయి, చిన్నపిల్లల హృదయాలు గాయపరచబడతాయి. వాళ్ళు ఏదో ఒక న్యూనతాభావంలోకి వెళ్తారు. మేమేదో తక్కువేమో, వాళ్ళేదో ఎక్కువేమో, మేము చాలా తెలివి తక్కువ వాళ్ళమేమో, వాళ్ళు చాలా తెలివి ఎక్కువ వాళ్ళేమో, వాళ్ళంతా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళేమో, మేము బుద్ధి లేని వాళ్ళమేమో అని అనేక రీతిలుగా తమ జీవితాన్ని తామే పొడుచుకుంటూ ఉంటారు. నువ్వెవ్వరినీ పొడవట్లే. ఈ రోజున నీ గుండెలు నువ్వే పొడుచుకుంటున్నావు, నీ మనస్సాక్షి నువ్వే పొడుచుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వే తీసేసుకుంటున్నావు. ముత్యాల లాంటి విలువైన ఆ యొక్క తలంపుల్ని, ఆలోచనల్ని నువ్వే నీవుగానే పెరిగేసుకుంటూ ఉన్నావు. నీలో ఒక ప్రశ్న, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, అసలు నా జీవితానికి ఒక ఉద్దేశం ఉందా, నేనేమైనా ప్రయోజనకరమైన వ్యక్తినేనా, నేను నలుగురిలో నిలబడగలనా, నేను అందరి వల్లే ముందుకు వెళ్ళగలనా అనేటువంటి సందేహాలు, సమస్యలతో సతమతమైపోతుంది మానవాళి. దైవజనమా, ఒకవేళ వాళ్ళలో నువ్వు కూడా ఉంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, ధైర్యంగా ఉండవు. హల్లెలూయా. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మీ? నా కొరకు దేవుని ఉద్దేశం ఏంటి? అసలు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడా? వింటే నా జీవితం కొరకు దేవుని ఆలోచనలు ఏంటి? ఆయన చిత్తం నేను ఎలా తెలుసుకోవాలి? ప్రభు ఎలా నన్ను నడిపించబోతున్నాడు? ఆయన కృప నేను ఎలా పొందుకుంటాను అని సతమతమైపోతూ ఉన్నామేమో దేవుని బిడ్డ. చూడండి, 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు కంగారు పడదు. అమ్మ గర్భంలో అమ్మిచ్చే ఆహారం అంతా తింటూ నేను నెమ్మదిగా ఆ గర్భంలో ఉండటమే ఆ పిండం యొక్క బాధ్యత అయి ఉన్నది. ఆ బిడ్డ బయటకు వచ్చేంత వరకు తల్లి పోషిస్తుంది, పెంచుతుంది. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన కాళ్ళ మీద తను నిలబడేంత వరకు కూడా సంపూర్ణ బాధ్యత తల్లిదండ్రులు తీసుకుని వారిని పెంచి పెద్ద చేస్తారు. అలానే దేవుని బిడ్డ, దేవుని చిత్తం ఏంటి, నేనేం చేయాలి, నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా దేవుని ఏర్పాట్లో ఉన్నానా లేదని సతమతమైపోవద్దు. తల్లి లోగిట్లో బిడ్డ ఉన్నట్లుగా చంక పెట్టుకొని నేను నడిపించే యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించేసుకో. నమ్ము ఆయన మాటల్ని, వెంబడించు ఆయన ఆజ్ఞలను, కట్టడలను, సహవాసంలో ఉండు, ఆయన సన్నిధిలో ఉండు, దేవుని వాక్యానికి విలువివ్వు, అవి హృదయంలో భద్రపరచుకో. అలాంటి వారి పట్ల దేవుడు తన చిత్తాన్ని పరిపూర్ణం చేయడం ప్రారంభిస్తారు.